ఓం నమ శివాయ. జయ శ్రీమన్నారాయణ. ఏ చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల ఫలితం ఎలాగ వస్తుంది అనే విధానంగా చెప్తాం. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క దేవతా శక్తి ఉంటుంది. ఈ సృష్టిలో మొత్తం 7 కోట్ల రకాల వృక్షజాతులు, 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రములన్నీ స్వర్గప్రధానములు, ఉచ్చారణ అక్షర దోషాలు లేకుండా చెయ్యాలి. భూలోకంలో ఉన్న మానవుల యొక్క ముఖ యంత్రములలోని లోపాల వల్ల కొంతమంది మంత్ర ఉచ్చారణ సరిగ్గా చేయలేరు. అందుకని అమ్మవారు ఈ 7 కోట్ల మంత్రములను 7 కోట్ల వృక్షజాతులుగా సృష్టించింది. వృక్షములన్నీ అమ్మవారి సృష్టిలో భాగమే, అమ్మవారి స్వరూపమే. అందువలనే అమ్మవారిని వనదుర్గ స్వరూపంగా పూజిస్తారు. మంత్ర అనుష్ఠాన ఫలితమును చెట్టుకు ప్రదక్షిణ చేయడం ద్వారా పొందవచ్చు. రావి చెట్టుకు ఒకసారి ప్రదక్షిణ చేస్తే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రమును 108 సార్లు జపం చేసిన ఫలితం పొందుతారు. అదే 3 సార్లు ప్రదక్షిణ చేస్తే 1008 సార్లు అష్టాక్షరి మంత్ర జపం చేసిన ఫలితం పొందుతారు. మరియు మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే ఓం క్లీం కృష్ణాయ గోపీజన వల్లభాయ స్వాహ అనే ఈ కృష్ణ మంత్రము జపం చేసి నా ఫలితం వస్తుంది. ఇంటిలో తులసి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పరచుకుంటుంది. ఇంటిలో కడిమి చెట్టు కదంబ వృక్షం పెట్టుకుని దానికి ప్రదక్షిణ చేస్తే నిత్యం లలిత సహస్రనామం, బాలమంత్రం, పంచదశి మంత్రం, షడాక్షరి మంత్రం జపం చేసిన ఫలితం వస్తుంది. మేడు చెట్టుకు ఔదంబర వృక్షము ఈ ప్రదక్షిణ చేస్తే అమ్మవారి యొక్క నవాక్షరి మంత్రమును మరియు శ్రీదత్త మూల మంత్రమును నిత్యం అనుష్ఠానం చేసిన ఫలితం దక్కుతుంది. బిల్వ వృక్షానికి ప్రదక్షిణ చేస్తే 1000 సార్లు పంచాక్షరి మంత్ర జపం చేసిన ఫలితం లభిస్తుంది. జిల్లేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సూర్య భగవానుడికి అనుష్ఠానం చేసిన ఫలితం పొందవచ్చు. అది ఓం నమ శివాయ. పార్వతీపతే హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఈ చెట్టుకు ఎలా ప్రదక్షిణ చేస్తే ఏ మంత్రం చేసిన ఫలితం దక్కుతుందో ఈ యొక్క వీడియోలో చెప్పాను. కాబట్టి ఈ యొక్క వీడియో చూసి మీరు ఏ చెట్టుకు ప్రదక్షిణ చేయాలి అనుకుంటే ఆయా చెట్టుకు మీరు ఎంత ప్రదక్షిణ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ యొక్క వీడియోలో పొందుపరిచాను. కాబట్టి ఈ యొక్క వీడియో చూసి మీరు అందరూ ఈ యొక్క వృక్షాలకు ప్రదక్షిణ చేసి ఆయా ఫలితాలు పొందుతారని నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను. కాబట్టి మీరందరూ చూసి మీరు అందరూ ఏ వృక్షానికి చేయాలనుకుంటున్నారో ఆయా వృక్షాలకు ప్రదక్షిణ చేయండి. కాబట్టి ఈ యొక్క వృక్ష జాతికి మనము వృక్షాలలో దేవతా వృక్షాలు చాలా ఉన్నాయి. కాబట్టి నేను కొన్ని ముఖ్యమైన వాటిని మీకు పెట్టాను. కాబట్టి మీరు చూసి మీరు కూడా అదే విధంగా చేయండి, మంచి ఫలితాలను పొందండి. జయ శ్రీరామ్. జయ జయ శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిప్రాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సద్వృషరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ్ శంభో శంకర. శంభో శంకర. శంభో శంకర.